వామపక్ష భావజాలిక జర్నలిస్టులు, రాజకీయ పార్టీల కార్యకర్తల్లాంటి జర్నలిస్టులు, రాజకీయ పార్టీల కార్యకర్తల్లాంటి యాజమాన్యాలు, పత్రికలు, టీవీలు ఆంధ్రప్రదేశ్‌లో ఒక విషాన్నే చెబుతూ వచ్చినవి భారతీయ జనతా పార్టీ. ఇప్పటికి చెబుతానే ఉంటాయి. దేశం మొత్తం బీజేపీ గెలిచినా సరే, బీజేపీని 12 ఏళ్లలో నెగెటివ్‌గా చిత్రీకరిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు చిన్న లోపాన్ని పట్టుకుని బ్యాడ్ ప్రచారం చేస్తానే ఉంటారు. తెలుగుదేశంతో ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి బీజేపీని ఎక్కువ తిట్టడం తగ్గించారు. బట్ ఇవాళ చూడండి, రిజల్ట్‌కి ముందు నుంచి కూడా ఓడిపోతున్నది. ఓకే, రైట్, మంచిదే. రిజల్ట్ వచ్చిన పొద్దున పూట్ల నుంచి చూస్తే కూడా నేషనల్ ఛానల్స్ ఏమో బీజేపీ బెంగాల్లో గెలుస్తుందంటే ఇక్కడ వీళ్ళేమో తృణమూల్ గెలుస్తుందని ఇస్తారు. తమిళనాడులో నేషనల్ పార్టీ ఛానల్స్ ముందే విజయ్ గెలుస్తుందని ఇచ్చారు. మనకి ఇక్కడ మాత్రం ఏది విజయ్ అసలు పక్కన పెట్టేసి డిఎంకే గెలుస్తుందని ప్రచారం చేశారు. ఈవెన్ ఏఐడిఎంకే బీజేపీలో ఉంది కాబట్టి అతను ఓడిపోతాడు అన్నటువంటిదే క్యాంపైన్ చేసుకొచ్చారనమాట. ఈవెన్ కేరళది వచ్చేటప్పటికి అక్కడ కమ్యూనిస్టులకి కాంగ్రెస్కి టఫ్ ఫైట్ అని చూపించుకొచ్చారు. నిజంగా వీళ్ళ ప్రతినిధులు అక్కడ ఉన్నారా? లేదు. నేషనల్ ఛానల్సే వీళ్ళకి కూడా సోర్స్. కానీ వీళ్ళ ఊహాజనితమని వీళ్ళే రాసుకొచ్చారు. పోస్టల్ బ్యాలెట్నే మధ్యాహ్నం 12 గంటల దాకా అది కరెక్ట్ అని చూపించే ప్రయత్నం. ఈవెన్ ఇప్పటికీ నాకు అర్థం కాలేదు, డిబేట్లు అంటే కమ్యూనిస్టులు తప్పించి ఇంకెవడు ఉండడా? అధికార ఏది విశ్లేషకులంతా కమ్యూనిస్టులే, మ్యాక్సిమం కమ్యూనిస్టులే విశ్లేషకులు. అంటే వాళ్ళు ఓ పక్కన వాళ్ళ పార్టీ నాశనం అయింది, అయినా సరే వాళ్ళు బీజేపీని గురించి తిట్టిపోస్తూ ఉంటారు. ఈ టైంలో లైవ్లో కూడా వాళ్ళే పెడతారు. వాళ్ళ కమ్యూనిస్టులు ఎందుకు పెట్టాలని? ఏం రైటిస్టులు పనికిరారా? రైటిస్టులు ఏమైనా పాపం చేసుకున్నారు ఇక్కడ? అంటే లెఫ్టిస్టులు మాత్రమే కావాలా మనకి? మీడియా పెచ్చ అక్కడ ఓ పక్కన వాళ్ళు నిన్న ఆ టైంకి కూడా బీజేపీని తిట్టిపోస్తానే ఉన్నారు. ఓడిపోతుందనే చెప్తున్నారు బెంగాల్. ఇప్పుడే కాదు చూడండి అంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకోవడం. లెఫ్టిస్టులు మాత్రమే జర్నలిస్టులు ఆడిపోయి ఏమైనా అద్భుతమైన జర్నలిస్టులు అంటే వాళ్ళు మొదటి నుంచి రాజకీయ పార్టీ జర్నలిస్టులే, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అనలిస్టులుగా చూపెడుతుంటారు. అది వింత.